హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అంటుంటారు. ఆ సూత్రాన్ని పాటిస్తూ గత 3 ఏళ్లుగా రావులపాలెం సెంటర్లో నిర్విరామంగా నిర్విఘ్నంగా సాగుతున్నటువంటి తేజ ఉచిత భోజనం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి. ప్రస్తుతం నేనున్నదైతే రావులపాలెం సెంటర్లో ఉన్నాను. ఓవైపు వాడపల్లి, ఇటువైపు వెళ్తే కోనసీమ కిందకి కొత్తపేట, అమలాపురం వెళ్ళొచ్చు అనమాట. అక్కడి నుంచి కొంచెం పక్కనే ఈ తేజ ఫ్రీ మీల్స్ అనేది ఉంటుంది. తేజ ఉచిత భోజనం ప్రతిరోజు 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఇక్కడికి ఎవరొచ్చినా కూడా ఉచితంగా ఎంత కావాలంటే అంత భోజనం చేసి వెళ్ళొచ్చు అనమాట. అసలేంటి ఈ తేజ ఉచిత భోజన కథ, అలాగే ఈ తేజ గారు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నేను కోనసీమ రావులపాలెం వస్తే మాత్రం నాకు 2 బోర్డులు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఒకటి కోనసీమ గేట్వే, 2 ఆ పక్కనే ఉన్నటువంటి తేజ ఉచిత భోజనం. నిజంగా 2 కూడా చాలా ఎందుకో తెలియని హ్యాపీనెస్ ఇస్తాయి. సో ఆ తేజ గారే ప్రస్తుతం నాతో ఉన్నారు. అసలు ఏంటి తేజ గారి కథ ఏంటి, అసలు ఈ ఉచిత భోజనం కథ ఏంటి, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. తేజ గారు నమస్కారం అండి. బాగున్నారా? అసలు నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను. అసలు ఫస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా మీరు ఉంటారేమో అనుకున్నాను, మీరు లేరు. బట్ ఆ రోజు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీ కార్యక్రమాన్ని నేను చూపించడం జరిగింది. అసలు ఈ తేజ ఉచిత భోజనం కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సో మేము స్టార్ట్ చేసి తేజ ఫ్రీ ఫుడ్ అని స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది, దగ్గర దగ్గర 3 ఇయర్స్ అవుతుంది. సో మా బేసిక్ ఐడియా ఏంటంటే ఎవ్వరు ఆకలితో పడుకోకూడదు అనే కాన్సెప్ట్ తోని ఇది నేను 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాను. దాని ముందు 4 ఇయర్స్ నుంచి పెడదామని ఆలోచించుకుంటున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. సో నేను ఒక రోజు అనుకున్నాను, సరే ఏదైతే ఇది ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇది స్టార్ట్ చేశాను. ఎలా జరుగుతుందో తెలియదు, కానీ స్టార్ట్ చేశాను. కానీ ఒక పవర్, ఒక బ్లెస్సింగ్స్, ఐ థింక్ జనాల బ్లెస్సింగ్స్ వల్ల ఒక్క రోజు కూడా మేము రేపటి గురించి ఆలోచించకుండా ప్రతిరోజు ఈ ఆల్మోస్ట్ 900 days లో ఒక్క రోజు కూడా మేము ఆపుతాం గానీ, లేకపోతే ఫుడ్ క్వాలిటీ తగ్గిస్తాం గానీ, కాంప్రమైజ్ అవుతాం గానీ. ఫస్ట్ డే మేము ఏ కాన్సెప్ట్ తో రిలీజ్ స్టార్ట్ చేసామో, ఏంటి మన ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. అదే హీట్ మెయింటైన్ చేయాలి, వేడిగా ఉండాలి, కూర కూడా టేస్టీగా ఉండాలి. అదే కాన్సెప్ట్ తో మేము స్టార్ట్ చేసాము. మేము ఈ రోజు కూడా అదే క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాము. ఐ థింక్ వి ఆర్ బ్లెస్డ్. సూపర్. అసలు ఇదంతా చేయడానికి అసలు ఎవరి తేజారెడ్డి అంటే ఏం చెప్తారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫస్ట్? సో నేను వచ్చి స్కూలింగ్ అంతా బెంగళూరులో చదివాను. తర్వాత నా బ్యాచిలర్స్ వచ్చి లండన్ లో చేశాను. దెన్ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్స్ షంఘై చైనాలో చేశాను. తర్వాత మాస్టర్స్ వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ లో చేశాను. తర్వాత నేను 2016 లో ఇండియాకి వచ్చాను యాక్చువల్ గాని. వచ్చిన తర్వాత ఫస్ట్ లో నాకు తెలుగు మాట్లాడటం కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అంటే ఎడ్యుకేషన్ అంతా కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ ఏబుల్ టు డూ. అండ్ ఐ థింక్ ఇట్స్ మనం ఎడ్యుకేషన్ మన హిందూ కంట్రీలో మన సిస్టమ్ అండ్ వాల్యూస్ లో కూడా మనకి ఫస్ట్ నుంచి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని మనకి ఫస్ట్ నుంచి చెప్తా ఉంటారు. మన టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే దాంట్లోనే మన కాన్సెప్ట్ అంతా ఉంటుంది యాక్చువల్ గా. సో నేను మేబీ దోస్ ఆర్ లైక్ మై రూట్స్. ఇలాగా అంటే ఫుడ్ అనే కాదు, నేను ఎడ్యుకేషన్ లో సపోర్ట్ చేస్తాను, హాస్పిటల్స్, స్పోర్ట్స్. నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం యాక్చువల్ గా. సో స్పోర్ట్స్ ఆడే ఎవరైతే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని కూడా నేను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. రీసెంట్ గానే కోనసీమ రన్ అని పెట్టాను. ఆల్మోస్ట్ 1500 రన్నర్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఇంత ఒక గ్రామంలో, ఒక పంచాయతీలో ఇంతమంది రిజిస్టర్ చేసి డబ్బులు కట్టి పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇట్ వాస్ ఎ గ్రాండ్ సక్సెస్. అంటే ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఎందుకు సొంత ఊరికి వచ్చేసారు, ఇక్కడే ఎందుకు ఉండిపోయారు? అంటే జనరల్ గా మీరు చెప్పిన చదువులన్నీ చదివితే అమెరికాలోనో, లండన్లోనో, యూకే ఎక్కడో చోట అక్కడ సెటిల్ అయిపోతారు, అసలు ఇక్కడికి రారు. కానీ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే? సో నేను ఒకటే అనుకున్నాను, ఎక్కడో ఉండి ఇప్పుడు యాక్చువల్గా నేను రీసెంట్ గా యుఎస్ చదివాను. శాన్ ఫ్రాన్సిస్కోలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. నాకు అనిపించింది ఎందుకు మన ఊర్లో, మన రీజియన్ లో ఎందుకు అది మన రీజియన్ ఎందుకు జరగకూడదో, ఎందుకు చేయకూడదో, చేయలేమో అనే దాంట్లోనే నాకు అనిపించింది.
సో నేను ఇలాగ ఫ్రీ ఫుడ్ పెడుతున్నానని చెప్పి వేరే కంట్రీస్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ Hmm. ఒకటి అడుగుతా ఉంటారు. Hmm. వాళ్ళు ఏమడుగుతారంటే Hmm. ఇలా ఇండియాలో ప్రతి ఒక్కరు చేస్తారా సర్వీస్ అనేది. Hmm. అదే కదా. యాక్చువల్ గా వేరే కంట్రీస్ లో ఇది లేదు. Hmm. పెద్ద పెద్ద కోఆపరేటివ్స్ ఉంటాయి కానీ Hmm. వాళ్ళు ఇలాగ ఏదో సిఎస్ఆర్ ఫండ్స్ కింద గట్ట పెట్టి చేస్తారు కానీ గ్రౌండ్ లెవెల్ లో వాళ్ళు వచ్చి సర్వీస్ ఎవరు చేయరు యాక్చువల్ గా. అవునండి, అవును. కానీ మన ఇండియాలో మనం చూస్తాం Hmm. నిజంగా చెప్పాలంటే కంపేర్ టు లాట్ ఆఫ్ కంట్రీస్ మన ఇండియాలో ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ గా చాలా మంది ఉంటారు యాక్చువల్గా. నాట్ ఓన్లీ ఫుడ్ అంబులెన్స్ పెడతాం అని చెప్పి లేకపోతే మెడికల్ హెల్ప్ చేస్తాం కానీ చాలా సొసైటీస్ Hmm. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ దట్స్ అవర్ కల్చర్ టు హెల్ప్ పీపుల్ ఆల్సో. అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు ఇన్ ఫ్యూచర్ ఏదైనా? గుడ్ అంటే అది కూడా చాలా మంది అనుకుంటారు కదా. అవును యాక్చువల్ గా Hmm. చాలా మందికి ఇది ఫుడ్ పెట్టినప్పటి నుంచి అదే డౌట్ యాక్చువల్ గా. 3 years నుంచి ఐ థింక్ ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతున్నారు జనాలు. ఓకే హీ డజంట్ హ్యావ్ పొలిటికల్ మోటివ్స్ అని చెప్పి. Hmm. సో బేసిక్ గా మనం ఏంటంటే మై మోటివ్ ఇస్ టు నాట్ ఓన్లీ హెల్ప్ పీపుల్ బట్ టు బ్రింగ్ గుడ్నెస్ ఇన్ సొసైటీ Hmm. అండ్ బ్రింగ్ సమ్ యాక్టివిటీస్, క్రియేట్ సమ్ యాక్టివిటీస్. ఏంటంటే ఒక మార్చాలని జనరేషన్ థింకింగ్ మార్చాలని. ఓకే. అంటే మా ఫ్రీ ఫుడ్ అనేది ఓన్లీ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. Hmm. Hmm. బట్ ఐఎమ్ డూయింగ్ వేరియస్ థింగ్స్ టు బ్రింగ్ అప్ Super. టు క్రియేట్ అవేర్నెస్ అండ్ Hmm. ఎవ్రీథింగ్. అంటే ఈ ఉచిత భోజనం ఎలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అన్న క్రైటీరియాస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే సో ఎవరు వస్తే వాళ్ళకి పెడుతున్నారు? సో యాక్చువల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు పర్ డే 200 పీపుల్ అని స్టార్ట్ చేసాము. ఓకే అండి. నౌ వీఆర్ డూయింగ్ అరౌండ్ 250-260 పీపుల్ పర్ డే, అంటే ఇంక్రీజ్ చేసాము. Hmm. దీనికి క్రైటీరియా ఏం లేదు. ఏంటంటే మా Hmm. మెయిన్ మోటివ్ ఏంటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో Hmm. వాళ్ళకి ఏయో ఒకటి ఇబ్బందులు రాకపోతే గానీ రారు. Hmm. ఫర్ అవును. ఎగ్జాంపుల్ నీట్ గా డబ్బు ఉన్నవాడు వచ్చి ఇక్కడ Hmm. కొంచెం భోజనం చేయరు. భోజనం చేయాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఫీలింగ్ మొహమాట ఉంటుంది ఫీల్ యాక్చువల్ అవుతారు. గా. Hmm. అంటే కొంతమంది మనం చూస్తే వాళ్ళు దే లుక్ వెల్ Hmm. బట్ వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. రీసెంట్ గా మనం చూసాం హైవే ఎక్స్టెన్షన్ చేశారు. Hmm. అప్పుడు ఒక ఆవిడ వచ్చి మాతో Hmm. అన్నమాట యాక్చువల్ గా, Hmm. మీరు రాకపోతే మేము ఇంక చచ్చిపోవాలండి అని చెప్పి. Hmm. సో అలాగే ఇంట్లోంచి బయటికి గెంటేసి వాళ్ళు చాలా మందికి హౌసెస్ లేవు. Hmm. బట్ నా నా వల్ల కొంచెమే అవుతుంది No. యూనో. బట్ మేమేంటంటే డొనేషన్స్ కూడా తీసుకోము. ఎందుకంటే Hmm. మళ్ళీ జనాలు నేను అదే అడుగుదాం ఏమనుకుంటారంటే అనుకుంటున్నాను. అంటే మీరు ఒక్కరే నిర్వహిస్తున్నారా, లేకపోతే ఏదైనా డొనేషన్స్ ఏమన్నా మీరు ఏమన్నా? సో Hmm. మెయిన్ ఏంటంటే నా బిలీఫ్ ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో మనం సర్వీస్ చేయాలి. Hmm. అది కూడా డబ్బులు ఇచ్చేస్తే Hmm. ఆ సర్వీస్ అని నేను యాక్చువల్గా. Hmm. సర్వీస్ అనేది మనం డైరెక్ట్ గా మనం చేస్తేనే అది సర్వీస్ యాక్చువల్గా. Great. Hmm. సో నేను ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను యాక్చువల్గా. Hmm. లేకపోతే నా ఫ్యామిలీ, నా వైఫ్, లేకపోతే Hmm. మా ఫాదర్ మదర్ ఎవ్రీబడి గెట్ ఇన్వాల్వ్ యాక్చువల్గాని. Hmm. సో అది కాన్సెప్ట్. అండ్ సో డొనేషన్స్ వస్తాకి. సో దట్స్ వై మనకు ఉన్న దాంట్లో మనం చెయ్యాలి డొనేషన్స్ Great. కాకుండా అనే దాంట్లోని. సో దట్ ఈస్ అవర్ మోటివ్ అండ్ Hmm. అంటే ప్రతిరోజు ఉంటది ఇంకా సెలవు అంటూ ఇప్పుడు వరకు లక్కీగా ఇట్స్ బ్లెస్సింగ్ అగైన్ గాడ్స్ Hmm. బ్లెస్సింగ్. ఇప్పుడు వరకు మేము Hmm. ఒక్క రోజు కూడా ఆపలేదు, Hmm. ఆపకూడదు కూడా అని అనుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. Hmm. సో మేము ఆపుతానికి కూడా Hmm. వాళ్ళే ఎవ్రీడే వీ హ్యావ్ టీమ్ అలా సెట్ అయింది లక్కీగా. ఎవ్రీబడి హ్యావ్ సోషల్. నిజంగా చాలా అభినందించవలసిన విషయం అండి. ఎందుకంటే అంటే ఉచిత భోజనం అంటే అంటే ఏదో ఫ్రీగా పెడుతున్నాం కదా అని చెప్పి దాని క్వాలిటీలో రాజీ పడ్డం కానీ, క్వాంటిటీలో రాజీ పడ్డం కానీ, ఇట్లాంటివి చాలా చూసాను నేను. అవును. బట్ మీ విషయంలో ప్రతిరోజు ఎప్పటికప్పుడు వేడివేడిగా వండించడం, Yeah. వడ్డించడం, Hmm. అది మాత్రం మళ్ళీ ఎంత కావాలంటే అంత రైస్ పెట్టడం, అవును. ఇదంతా కూడా మాత్రం నిజంగా చాలా 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 అభినందించాల్సిన విషయం. నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఈ రావులపాలెం సిటీలో అది కూడా కమర్షియల్ స్పేస్లో ఎలాంటి స్పేస్ ఉందంటే ఎవరికైనా రెంట్ ఇచ్చారంటే మీకు దానికి ఇంకా డబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రావులపాలెం ఎంత కమర్షియల్గా డెవలప్ అవుతుందో మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే హాస్పిటల్ వాళ్ళకి, అంటే ఇప్పుడు నేను చూశాను Hmm. కొంతమంది బొమ్మలు అమ్ముకునే వాళ్ళు అవును. బొమ్మలు పక్కన పెట్టి వచ్చి అవును. ఇక్కడ భోజనం చేశారు. చిన్న చిన్న తాళ్ళు అమ్ముకునే బయట చిన్న వ్యాపారస్తులు, ఆటో నడుపుకునే వాళ్ళు, Hmm. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు, Hmm. అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే అరే ఇలాంటి వాళ్ళకి ఒక్క పూట భోజనం అనేది ఎంత వాల్యుబుల్ అనేది మాత్రం అవును. నిజంగా సూపర్ అండి. నిజంగా తేజ గారు చాలా, అంటే ఏదో ఫ్రీ మీల్ అని కాదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర భోజనం. అంటే ప్రతిసారి ఇటువైపు వెళ్ళినప్పుడు నిజంగా నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. ఇలా కోనసీమ గేట్ చూసినా, మీ బోర్డు చూసినా, కోనసీమలో పుట్టినందుకు అదొక ప్రౌడ్ ఫీల్ అనమాట.
మా పాప కూడా ఒక్కొక్కసారి ఇక్కడే తింటది యాక్చువల్‌గా. హ్మ్. తనకి చూసి ఆకలేసేస్తది ఇంకా. ఎందుకంటే చాలా వేడి వేడిగా అవును. ఒక కూర, హ్మ్. ఒక పప్పు, ఒక పచ్చడి, హ్మ్. మజ్జిగ. హ్మ్. సూపర్ అండి. అది కూడా అడిగినంత భోజనం మళ్ళీ వాళ్ళు ఎన్ని సార్లు వచ్చినా పెడుతుంటారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం యాక్చువల్‌గా. ఒక్కొక్కసారి హ్మ్. మా ఫార్మ్ నుంచి ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకొస్తాం. హ్మ్. యాక్చువల్‌గా రోజు ఎవ్రీడే మాకు స్టాక్ కూడా ఉండదు. ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తాం గానీ అలా ఏమి ఉండదు యాక్చువల్‌గా. హ్మ్. ఫ్రెష్‌గా ఎవ్రీడే మార్నింగే హ్మ్. 8:00 అంటే మామూలుగా మీరు ఇంట్లో ఎలా స్టార్ట్ చేస్తాం. తినాలనుకుంటున్నారో అలాగే వండిస్తారు. అది అవును. నేను అబ్జర్వ్ చేశాను. అవును. ఫస్ట్ డే 1 అప్పుడైతే వంట వండినప్పుడు కూడా వచ్చాను నేను. అవునవును. చూసాను నేను. అవును. ఏంట్రా నాయనా ఫ్రీ మీల్‌కి కూడా ఇంత హైజీన్‌గా చేస్తున్నారంటే అసలు చాలా అవును. కమిట్మెంట్‌తో అవును. చేస్తున్నారని ఆ రోజే నేను అర్థం చేసుకున్నాను. అసలేంటండి అంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గాని అంటే వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? సో, బేసిక్‌గా నాకొక పవర్ ప్లాంట్ ఉంది. హ్మ్. ఆహ్, రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాకే సింక్రనైజ్ చేశాము. ఓకే. అది కాకుండా రియల్ ఎస్టేట్ చేస్తాము. హ్మ్. ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఇదివరకు హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉండేవాడిని. హ్మ్. కానీ ఇప్పుడు రావులపాలెం వచ్చేసానన్నమాట ఏదైనా యాక్చువల్‌గా. అదే పుట్టిన ఊరంటే కొంచెం ప్రేమ ఎక్కువ అనుకుంటాను మీకు. లేదు మన రూట్స్ అన్నీ ఇక్కడి నుంచే కదా! హ్మ్. హ్మ్. బేసిక్స్ యాక్చువల్‌గా హ్యూమన్ వాల్యూస్ గాని, ఇక్కడ హ్మ్. రిలేషన్‌షిప్స్ గాని, సో కల్చర్ గాని కానీ డబ్బు ఆహ్, అందరూ సంపాదిస్తారు గానీ, ఇలా సేవ చేయడం అనేది మాత్రం అతి కొద్ది మందిలోనే ఉంటుంది. అది కూడా నిస్వార్థంగా. అంటే మళ్ళీ కొంతమంది సేవ చేసినా లాంగ్ రన్‌లో ఏదో పొలిటికల్ అవునవును. యాస్పిరేషనో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఉంటది. బట్ మీరు డే 1 నుంచి అవును. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీ సర్వీసెస్‌ని అవును. అన్నిటిని కూడా ఫాలో అవుతున్నాను. నిజంగా చాలా ఆహ్, అంటే ఇన్స్పిరేషనల్ జర్నీ. మనం సంపాదించిన దాంట్లో నిజంగా ఒక 10% ఒక 20% మనం ఖర్చు పెట్టామనుకో, హ్మ్. దానివల్ల మన లైఫ్ స్టైల్ ఏం చేంజ్ అయిపోద్ది. హ్మ్. హ్మ్. మనం ఈ అమౌంట్ దాసి 60 ఇయర్స్ తర్వాత దాసి అది ఎవరికెళ్తదో కూడా మనకు తెలీదు. హ్మ్. 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 మన గ్రేట్ గ్రాండ్ నిజంగా పిల్లలుంటే ఆళ్ళు మనం ఏం చేసామనేది కూడా వాళ్ళకి తెలీదు. హ్మ్. మనం ఇప్పుడంతా దాసిపెడతాం. హ్మ్. ప్రాపర్టీస్ కొంటాం. అన్నీ జేస్తాం. హ్మ్. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి 70 వచ్చిన తర్వాత, 60 వచ్చిన తర్వాత దోస్ థింగ్స్ డోంట్ హావ్ ఎనీ వాల్యూ. కానీ మీరు పిల్లలకి అంతకన్నా ఎక్కువ ఆస్తి ఇస్తున్నారు సార్. ఎందుకంటే ఇంతమంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారంటే హ్మ్. హ్మ్. అది చిన్న విషయం గాదు. అవును. అండ్ మీరు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలరేమో గానీ, అవును. ఇంతమంది ఆశీస్సులు సంపాదించడం అంటే ఇట్స్ యెస్. నాట్ ఏ స్మాల్ అంటే థింగ్. లైఫ్‌లో నేను ఒకటే అనుకున్నాను. మనం ఏం చేసాంరా సొసైటీకి అని చెప్పి మనం వెనక్కి తిరిగి చూస్తే, హ్మ్. కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్‌కి మనం ఫుడ్ పెట్టామని మనం హ్మ్. అనుకుంటే అది దానికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటది యాక్చువల్‌గాని ఇంకా. నిజంగానండి. అది మాత్రం చాలా గ్రేట్ థింగ్ అసలు. అంటే ఇలాంటి అన్నదానం గుళ్ళో జరగడం చూసుంటాం. లేకపోతే ప్రభుత్వ పథకాల ద్వారా బడిలో జరగడం చూసుంటాం. కానీ ఇలాంటి ఒక ప్రైవేట్ ప్లేస్‌లో నిత్యాన్నదానం అది కూడా ఒక కమిట్మెంట్‌తో టైం అంటే టైము ప్రతిరోజు 12 గంటలకి స్టార్ట్ అవుతుందండి. 12:00 ఎగ్జాక్ట్. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఎంతమందొచ్చినా లేదనకుండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. నిజంగా చాలా చాలా గ్రేట్. అది కూడా చాలా రుచికరమైన భోజనం. నిజంగా ఇదే హోటల్‌లో తినాలనుకుంటే మినిమమ్ టు మినిమమ్ రూ. 100 భోజనం ఉంటుందన్నమాట. ఇక్కడికొచ్చి చాలా మందికి ఉపయోగపడుతది. ఎందుకంటే నేను ఇంతకుముందు చూసాను. రావులపల్లిలో కూడా కొంచెం హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కువ. హాస్పిటల్స్‌కొచ్చే జనం వచ్చారు. చిన్న చిన్న వ్యాపారస్తులొచ్చారు. ఆటో వాళ్ళొచ్చారు. అంటే ప్రతిరోజు ఈ పూట సంపాదిస్తే తప్ప గడవని వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఈ సర్వీస్‌ని యూజ్ చేసుకొని కడుపు నిండా భోంచేసెళ్తున్నారు నిజంగా. యాహ్! గ్రేట్ అండి. చాలా మంది మెడికల్ ఇష్యూస్ వాళ్ళు కూడా చాలా మందుంటారు. అవునండి. మేమేంటంటే మాక్సిమం ట్రై చేస్తా ఉంటాం గానీ, హ్మ్. మా సోర్సెస్ బట్టే ఉంటది యాక్చువల్‌గా. వి ట్రై టు హెల్ప్ పీపుల్. హ్మ్. ఒక ఎక్స్‌టెంట్ వరకునే మనం కూడా చేయగలం కదా యాక్చువల్‌గా. హ్మ్. నిజంగా చాలా మంచి సర్వీస్ చేస్తున్నారండి. మీరు ఇంకా ఫ్యూచర్‌లో గూడా ఇంకా మరిన్ని సర్వీసెస్ అందించాలనుకుంటున్నాను. స్పోర్ట్స్‌లో కూడా మీరిందాక చెప్పారు. అవును. ఇక్కడ కూడా చాలా మెమోంటోలు కూడా కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ ఆడే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అవునవును. కూడా కనిపిస్తున్నారు. యెస్. అప్పుడప్పుడు కూడా క్రికెట్ టోర్నమెంట్స్ కూడా మీ పేరు ఆ! వినిపిస్తా ఉంటది. క్రికెట్, ఫుట్‌బాల్, హ్మ్. అథ్లెటిక్స్, హ్మ్. వాలీబాల్, కబడ్డీ అన్నిటికి లోకల్‌లో జరిగే చాలా ఈవెంట్స్ కూడా నేనే స్పాన్సర్ చేస్తా ఉంటాను హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. సో, ఐ థింక్ సంబడీ హాస్ టు డూ దట్ ఎంకరేజ్‌మెంట్ రోల్. హ్మ్. ఇది ఎవరో ఒకళ్ళు చెయ్యకపోతే అది హ్మ్. డెవలప్ అవ్వదు కదా యాక్చువల్‌గాని. దట్ టూ ఐ థింక్ నెక్స్ట్ కామన్‌వెల్త్ కూడా వస్తుంది. దిస్ జనరేషన్ ఆర్ ఆన్ రైట్ ఏజ్. హ్మ్. హోప్ మన ఆంధ్ర నుంచి కూడా కొన్ని మెడల్స్ ఈసారి రావాలనుకుంటున్నాను. సూపర్ అండి. ఒక స్పోర్ట్స్‌మెన్, ఒక హ్యుమానిటీ ఉన్న మనిషిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మంచి రుచికరమైన భోజనం.
చాలా చాలా బాగుంది. Yeah. ఇలాంటి మంచి భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నందుకు రియల్లీ అప్రిషియేట్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.